నమస్తే, వెల్కమ్ టు లియో. వైఎస్ జగన్మోహన్ రెడ్డి బంధువులు అయితే ఏం చేశారో అదే చేయబోతున్నారా? వైసీపీ ఎమ్మెల్యేలు కావచ్చు, వైసీపీ నేతలు కావచ్చు, ఏం చేశారు, ఏం చేయబోతున్నారు? అయితే దీని గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం, జనసేనలోకి గతంలో కూడా మనం చూసుకుంటే బాలినేని గారు వచ్చారు. ఆయన సంగతి మన అందరికీ తెలిసిందే. ఆయన సొంత బంధువు కూడా అని చెప్పి అందరికీ తెలిసిందే. ఆఖరికి విజయలక్ష్మి గారు కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళారన్న సంగతి కూడా అందరికీ తెలిసిందే. అలాంటి బాలినేని శ్రీనివాసరెడ్డి ఎవరైతే ఉన్నారో వైసీపీని వీడి జనసేనలోకి రావడం మనం చూసాం. అదే మొన్న ఆవిర్భావ దినోత్సవం టైంలో కూడా భవిష్యత్ ఏందో మీరు చూసుకోండి అని చెప్పి చాలా చక్కగా చెప్పడం కూడా మనం చూసాం. అయితే ఇవన్నీ కూడా బోధన పడ్డటువంటి ఒక వైసీపీకి సంబంధించిన నేతలు కావచ్చు, లేదా ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, లేదా ఎమ్మెల్సీలు కావచ్చు, వీళ్ళందరూ కూడా పూర్తిగా తిరుగుబాటు అయ్యి ఖచ్చితంగా వలసలు అయితే వస్తున్న సంగతి అయితే అర్థమవుతుంది. 8 మంది ఎమ్మెల్సీలు అని చెప్పి, తోట త్రిమూర్తులు గారు అని చెప్పి, బొత్స సత్యనారాయణ గారు అని చెప్పేసి ఇవన్నీ చూస్తూ వస్తున్నాం. మొత్తానికి ఏం జరగబోతుందంటే ఏం చెప్తారు? ఏం జరగబోతుంది? వైసీపీ పార్టీ ఖాళీ అవ్వబోతుంది. ఇంకా అదే దానికన్నా ప్రశ్న ఏమైనా ఉందా? ఇంకా అంటే గతంలో కూడా మనం చూసాం, బాలినేని శ్రీనివాస్ గారు వెళ్ళినప్పుడు ఎవరు వెళ్ళారు, ఎవరు పోలేదు, యాడికి పోయారు, యాడికి లేదన్నారు. అంటే ఆయన యాడికి పోడు కాబట్టి ఎవరు యాడికి పోయారో ఆయనకు తెలియదు, అది సమస్య. అదే విధంగా చూసుకుంటే A2 అయినటువంటి ఒక విజయసాయి రెడ్డి గారు వెళ్ళినప్పుడు కూడా పెద్ద నష్టమేం లేదని చెప్పేసినారు. అంటే 151 స్థానాల నుంచి 11 స్థానాలు పోయినప్పుడు కూడా ఏమీ నష్టం లేదన్నారు. అంటే ఆయనకి నష్టం లేదనుకోవాలా, లేదా పార్టీకి నష్టం లేదనుకోవాలా, అసలు పార్టీనే లేదనుకోవాలా? దీన్ని ఎలా చూడాలి? పార్టీ నేనే పెట్టాను కాబట్టి నేనున్నాను కదా, నేనుంటే పార్టీ ఉన్నట్టే. పార్టీ నా వల్లే వచ్చిందని కదా ఆయన మొన్న కూడా ఉవాచ. కాబట్టి ఆయనకి ఇవేం ఫరక్ పడవు. నేనున్నాను అంటే పార్టీ ఉన్నట్టు ఆయన ఉద్దేశం. ఎవడుంటే ఏంటి, ఎవడు పోతే ఏంటి. ఎందుకంటే పార్టీ ఆయన దృష్టిలో పార్టీ ఉన్నట్టే, ఉన్నా లేకపోయినా. ఆయన ఒప్పుకోడు కదా ఇది. అదే సినిమాలో చూడండి, నేను ఒప్పుకోను అంటాడు MS నారాయణ, లేకపోతే LB శ్రీరామేమో, అట్లా అనమాట. అందుకని ఆ తిక్కలు ఉన్నాయి కాబట్టి మనం అవన్నీ పట్టించుకోకర్లే. వాస్తవానికి వస్తే మనం మీరు చెప్పినట్టుగా ఒక బాలినేని, ఒక మోపిదేవి, ఇట్లా వరుసగా అందరూ వెళ్ళిపోయారు. బాలినేని సెటిల్ అయ్యాడు కానీ ఫ్యూచర్ ఏంటో ఆయనది మనకు తెలియదు జనసేనలో. ఏదైనా మొన్న ఆవిర్భావ సభల్లో ఆయన మాట్లాడిన మాటలకి, ఆవిర్భావ సభలు అవ్వగానే 4 జంపని విన్నాం మనం. కాదు 8 అని ఇవాళ అంటున్నారు. ఈ మధ్యలో ఇవాళ తోట త్రిమూర్తులు. ఎందుకంటే తోట త్రిమూర్తులు అంతకుముందు తెలుగుదేశం నుంచి వచ్చిన ఆయనే అతను. అయితే ఆయనకి ఏంటంటే ఈ నోటిదోల లేదు కాబట్టి, ఈ బూతుల సంస్కృతి లేదు కాబట్టి కొద్దిలో కొద్ది బెటర్. అంటే ఆయన తీసుకున్న జనసేనకు వచ్చిన ఇబ్బంది ఉండదు, తెలుగుదేశం కూడా దానికి అబ్జెక్షన్ చెప్పడానికి ఏమి ఉండదు. ఇకపోతే బొత్స మరి ఏం చేస్తారో మనకి, బొత్స పేరైతే వినిపిస్తోంది కానీ ఇంత తొందరగా బొత్స బయటకు వస్తారా, ఒకవేళ వచ్చినా జనసేన యాక్సెప్ట్ చేస్తుందా, ఇది ఆలోచించాలి. ఎందుకంటే ఇప్పుడు మీకు ఒక విషయం అండి, గతంలో తెలుగుదేశం నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ బీజేపీలోకి వెళ్ళారు. వెళ్ళినా కూడా వాళ్ళు బీజేపీలో ఉన్నా కూడా తెలుగుదేశంతో వాళ్ళు సఖ్యతగానే ఉన్నారు. అయితే ఇప్పుడు వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళందరూ ఆ రకంగా ఉంటారా, అదే రకంగా ఉంటారా? 1, 2 ఈరోజు జనసేనలో తెలుగుదేశంలో ఉండే ఎమ్మెల్యేలు కావచ్చు, మరొకళ్ళు కావచ్చు, 70% వరకు జగన్తో టచ్లో ఉన్నారు అనే ఒక వార్త వచ్చింది. ఇది కూడా చాలా ఆలోచించాలి. ఎందుకంటే జరుగుతున్న పరిణామాలకి నియోజకవర్గాల్లో ఎంతవరకు ఈరోజు టీడీపీ జనసేన పటిష్టంగా ఉన్నాయి. ఇప్పుడు ఇలా వీళ్ళందరినీ చేర్చుకుంటూ వెళ్ళటం కాదు కదా కావాల్సింది. వీళ్ళ వల్ల మనకి ఎంత డ్యామేజ్ జరుగుతుందని ఆలోచించాలి. ఫస్ట్ మంచి పక్కన పెట్టండి, డ్యామేజ్ జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత జనసేనకు ఉంది. ఎందుకంటే ఒక బాలినేని చేర్చుకున్నాడు ఆయన, ఒక దొరబాబుని చేర్చుకున్నాడు ఆయన. చేర్చుకున్న పరిణామాలు ప్రజలు చూశారు. కాబట్టి జనసేన ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఆలోచించుకోవాలి తీసుకునే ముందు. తీసుకోవడం పెద్ద విషయం కాదు పార్టీలో, ఎందుకంటే ఇప్పుడు పార్టీ 100% స్ట్రైక్ రేట్ ఉంది కాబట్టి ప్రతివాడు రావడానికి వెంపర్లాడతాడు. ప్లస్ వాళ్ళకి అక్కడ ఏమీ లేదు కాబట్టి ముందే ఎవడు తీసుకుంటాడని ఎదురు చూస్తారు. తెలుగుదేశం నుంచి వచ్చారు కాబట్టి మళ్ళీ తెలుగుదేశంలోకి రాలేక నెక్స్ట్ ఆప్షన్ జనసేనే వాళ్ళకి. కాబట్టి వాళ్ళు వస్తామని అన్నా కూడా వీళ్ళు వెంటనే దూకేయని అనకూడదు. ఇంకొక వార్త కూడా వస్తుంది ఏంటంటే, విజయసాయి రెడ్డి ఎవరైతే ఉన్నారో
ఆయన డైరెక్షన్లోనే ఇదంతా జరుగుతుందన్న సంగతి అర్థమవుతుంది. అదిగాక ఈ మధ్య చూసుకుంటే మద్యం కేసు కావచ్చు, అదేవిధంగా చూసుకుంటే వివేకానంద రెడ్డి గారి కేసు కావచ్చు, ఇంకా పలు కేసులన్నీ కూడా బయటపడడంతో ఇక జగన్కి ఫ్యూచర్ లేదు అని చెప్పేసి అనుకొని ఎవరైతే ఇప్పటిదాకా మనకు కొంత డౌట్ ఉంది, కొంతమంది ఎవరైతే వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళు కానీ లేదా కొంతమంది వేరే పార్టీతో కొంత రిలేషన్ మెయింటైన్, సో ఇవన్నీ కూడా జగన్కే ఫ్యూచర్ లేదు కాబట్టి జగన్ కంప్లీట్గా అందరూ ఏకాకిని చేయబోతున్నారా, అందరూ కూడా ఒక మంచి రాష్ట్రానికి ఆవిర్భవిస్తానికి ఏదైనా తోడ్పడబోతున్నారంటే ఏమంటారు? ఎవరికి కావాలండి మంచి? వైసీపీలో ఉండే వాళ్ళకి మంచి ఏంటి? మంచి కావాలనుకుంటే వాళ్ళు 5 ఏళ్ళు కళ్ళు మూసుకుని ఎందుకున్నారు? జగన్మోహన్ రెడ్డి భజన ఎందుకు చేశారు? ఇప్పుడు తప్పు జరుగుతోంది అన్నప్పుడు తిరుగుబాటు రావాలిగా. ఇప్పుడు ఒక మనిషే మొత్తం బాగుపడుతున్నాడు, రాష్ట్రం మొత్తం పోతోంది అనుకున్నప్పుడు వీళ్ళందరూ ఏం చేసి ఉండాలి? 151 మందిలో కనీసం 140 మంది అయినా బయటికి రావాలిగా. అంటే గళం విప్పాలిగా. ఎందుకు విప్పలేదు? ఈరోజు రాష్ట్రం గురించి ఇప్పుడు ప్రేమ పుట్టుకొస్తున్నా వీళ్ళకి కాదు, వాళ్ళ అవసరాల కోసం వాళ్ళు ఆలోచించుకుంటున్నారు, వాళ్ళ భవిష్యత్తు రాజకీయాల కోసం వాళ్ళు ఆలోచించుకుంటున్నారు. ఇంకొకటి, విజయసాయిరెడ్డి బాటలో వీళ్ళు నడుస్తున్నారా? విజయసాయిరెడ్డి చాలా తెలివైనవాడు. విజయసాయిరెడ్డికి ఏమీ ప్రాబ్లం లేదు ఈరోజు, ఎందుకంటే వ్యవసాయం అంటాడు, మరొకటి అంటాడు, అది వేరే విషయం. కానీ ఆయన జగన్మోహన్ రెడ్డితో ఏం చెడి రాలేదు, జగన్మోహన్ రెడ్డితో మాట్లాడుకునే వచ్చాడు. ఇప్పుడు వెళ్ళిపోతున్న వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి చెప్పకుండా ఉంటారని మీరు అనుకుంటున్నారా? ఒకసారి ఆలోచించండి. ఏమో మేము వెళ్ళి అక్కడ ఉంటాము, మీకెందుకు, నెక్స్ట్ ఎన్నికల్లో మిమ్మల్ని గెలిపించే బాధ్యత మాది అని ఏమైనా హామీ ఇచ్చారా? ఇక్కడ పార్టీలను సర్వనాశనం చేస్తామని. అందుకని మీరు రాష్ట్ర భవిష్యత్తులు, రాష్ట్ర అభివృద్ధులు ఇలాంటి ఆలోచనలు చేయక్కర్లా. మీరు ద అదర్ సైడ్ ఆఫ్ కాయిన్ ఆలోచించండి ఆల్వేస్. అంటే గతంలో కూడా కొంత చూసాం, ఏదైతే జనసేన కావచ్చు లేదంటే ఇప్పుడు టీడీపీ కావచ్చు, ఈ 2 పార్టీలు కూడా ఎవరైతే మేము ఆ పార్టీని వీడి మీ దగ్గర జాయిన్ అవుదాం అనుకుంటున్నాం, మీరు మాకు యాక్సెప్ట్ చేస్తే మేము అక్కడ రాజీనామా చేస్తాం అన్నప్పుడు కూడా కొంత రాజకీయ వ్యూహాలు అయితే పన్నారు. ఎట్లా అంటే, సరే మొదటైతే నువ్వు అయితే ఆ పార్టీకి రాజీనామా చేయి, కొద్ది రోజులు సైలెంట్గా ఉండు, దాని తర్వాత ఏం చేయాలో మేము డిసైడ్ చేస్తామని. కానీ అక్కడ రాజీనామా చేసిన తర్వాత కూడా కొంతమందికి ఇక్కడ పార్టీలో ఎటువంటి ఒక అవకాశం ఇవ్వలేదు. సో కంప్లీట్గా ఇలా కూడా జరిగే అవకాశం ఉందంటారా? అంటే టిట్ ఫర్ టాట్ అన్నట్టుగా ఉండే అవకాశం ఉందంటారా? ఉండొచ్చు, ఎందుకంటే ఇప్పుడు మీ బ్యాక్గ్రౌండ్ చూస్తారు కదా. ఇప్పుడు మీరు ఉబలాట పడుతున్నారండి రావాలని, బట్ జనసేన తెలుగుదేశం వాళ్ళు ఉబలాట పట్టాలా, ఎందుకంటే ఆల్రెడీ షిప్ ఫుల్గా ఉంది, ఎక్కడ ఖాళీ లేదు. 1, 2 ఇలాంటి వాళ్ళ కోసం ఖాళీ కూడా అవ్వదు. ఇప్పుడు మీ బ్యాక్గ్రౌండ్ చూసి మీరు ఏ రకంగా ఉన్నారు, గతంలో మీరు ఎక్కడి నుంచి వచ్చారు, వైసీపీలో ఎలా ఉన్నారు, మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి అనేది తెలుసుకున్నాక మీరు చెప్పినట్టు మీరు అడిగారు, సరే రిజైన్ చేయండి చూస్తామన్నారు వాళ్ళు. అంతేగాని అది చెయ్యాలా వద్దా అనేది ఆలోచించుకోవాల్సింది ఆ వ్యక్తి. అంతేగాని వాళ్ళు చేయమన్నారు కదా నన్ను తీసుకుంటారని ఆశ పెట్టుకోవడం పొరపాటు. ఎప్పుడూ కూడా మన ఉద్యోగాలనండి, మీరు ఇంటర్వ్యూకి వెళ్తారు, ఇంటర్వ్యూ చేశాక మీకు ఏమనిపిస్తుంది, అబ్బో ఈ ఉద్యోగం నాకు వచ్చేసినట్టే అని మీ మనసులో అనుకుంటారు. వాళ్ళు ఏమంటారు, విల్ కాల్ యూ అంటారు, లేదా విల్ కమ్ బ్యాక్ టు యూ అంటారు. ఆ కమ్ బ్యాక్ వస్తారో రారో దేవుడికి తెలియాలి. మీరు మాత్రం ఏమనుకుంటారు, 100% నాకే వస్తుందని ఒక ధీమాలో ఉంటారు. అలాగే ఇది కూడా, ఇప్పుడు మీరు వస్తాను ఉబలాట పడుతుంటే, సరే బాబు అయితే రిజైన్ చేస్తావా, చేసి రా చూద్దామంటారు. ఆ చూద్దాం అనేది వెంటనే జరగచ్చు, లేకపోతే ఫ్యూచర్లో చూడకపోవచ్చు, ఎవరికి తెలుసు. అంటే అది కూడా మీ క్యారెక్టర్ మీద ఆధారపడి ఉంటుంది. అందుకని ఇవాళ జనసేనలోకి వద్దామని అనుకునే వైసీపీ వాళ్ళు దే హ్యావ్ టు థింక్ దెమ్సెల్వ్స్. మేమేమైనా నోరు జారామా, మేమైనా బూతులు మాట్లాడామా, లేదు మేము ఎవరికైనా అన్యాయం చేశామా, ఇప్పుడు రేపొద్దున జనసేనలోకి మేము వెళ్తామంటే వాళ్ళు తీసుకుంటారా తీసుకోరా, తీసుకున్నాక కూడా మేము కంటిన్యూ అవ్వగలమా లేదా, సో మెనీ ఫ్యాక్టర్స్ విల్ బి దేర్. అందుకని ఇవన్నీ వాళ్ళు ఆలోచించుకోవాలండి. ఏదో నేను దూకేస్తానంటే వీళ్ళు దూకేయమనరు, నేను లేదు ఆలోచించుకుని దూకుతానంటే నీ ఇష్టం అంట. ఇప్పుడు జనసేనకి ఏం పోయిందండి, ఇది కడుపు నిండిన పార్టీ, ఇది తెలుగుదేశం అంతే ఫుల్గా ఉంది వాళ్ళకి, వాళ్ళు ఫుల్ అంటే మృష్టాన భోజనంతో ఉన్నారు వాళ్ళు. వాళ్ళకి ఇవన్నీ ఎందుకండి, నేను ఏదో సైడ్ డిష్ లాగా వస్తానంటే నువ్వు సైడ్ డిష్ లాగానే ఉండంట. అయితే మనం చూసుకుంటే ఏదైతే గతంలో కూడా మనం చూసుకుంటే వైసీపీ పార్టీ
ఫుల్ నిండుకుండలాగా ఉండేటువంటి 151 సీట్లతో 11 స్థానాలకు పడిపోయిన తర్వాత ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం ఏర్పడిన కరెక్ట్ 14 రోజులకే ఇక్కడ రాష్ట్రంలో శాంతి భద్రతలు లోపించాయి, 36 హత్యలు జరిగాయని చెప్పేసి కూటమిని కూల్చే ప్రయత్నాలు చేశారు, దాని చీలికలు తీసుకొచ్చే ప్రయత్నాలు కూడా చేశారు, కానీ ఎక్కడ కూడా ఫలించలేదు. సో అప్పటి నుంచి కూడా ప్రజల్లోకి రాబోతున్నాను అంటున్నట్టు ఒక జగన్ ఇప్పటికీ రాలేదు. ఫీజు పోరు పోయింది, దాని పేరు మార్చి యువత పోరు పెట్టారు. ఆ యువత పోరులో ఉన్నదంతా కూడా పెన్షన్లు తీసుకునేటువంటి ముసలి అని చెప్పేసి చాలా క్లియర్ కట్గా వస్తున్నాయి. మరికొద్ది ప్రాంతాల్లో వచ్చేసి కూటమి ప్రభుత్వం వర్ధిల్లాలని చెప్పి కూడా అన్నారు. సో ఎక్కడ వర్కౌట్ అయ్యే పరిస్థితులు కాదని చెప్పి తెలిసిన తర్వాత ఎవరైతే వైసీపీ నేతలందరూ కూడా జంపులు బాట పట్టారా అంటే ఏమంటారు? ఖచ్చితంగా ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఫుల్గా రిజర్వాయర్ నిండిపోయింది అన్నట్టుగా 151 సీట్లు నిండుకొండలాగా ఉండింది. సరే, ఆ నిండుకొండ అవడానికి కారణాలు మనకు తెలుసా, 4 కారణాలు. సో ఇప్పుడు యాక్చువల్ బలం ఏంటి? జగన్మోహన్ రెడ్డిది 11. అది ఇప్పుడు అందరికీ క్లియర్ కట్గా తెలిసింది. జగన్మోహన్ రెడ్డి కూడా ఇప్పటికి అవగతమై ఉండాలి. ఇకపోతే రెండో రోజు నుంచి కూటమి వచ్చిన రెండో రోజు నుంచి సంక్షేమాలు అంటాడు. రెండో రోజు నుంచి ఢిల్లీకి వెళ్ళి 36 మంది 31 కాదు 36 మంది అంటాడు. లిస్ట్ ఇమ్మంటే ఇవ్వడు. నేషనల్ మీడియా అడిగినా కూడా మొహం చాటేశాడు. తర్వాత వరదలు వస్తే వరద బురదలో దిగి 60 మంది చచ్చిపోయారంటాడు. లిస్ట్ ఇవ్వడు. వాళ్ళ అంత మరి సాక్షి మీడియా ఉంది, సాక్షి పేపరు, సాక్షి ఛానలు, మరి వాళ్ళ దగ్గర ఉండాలి కదా. వాళ్ళందరూ కూడా మరి అందులో రంగంలోకి దిగి కదా వాళ్ళు రిపోర్టింగ్ చేస్తారు. మరి వాళ్ళ దగ్గర లిస్ట్ ఉండాలి కదా. చనిపోయిన వాళ్ళ ఫోటోలు కూడా ఉండాలి కదా. ఎందుకంటే మార్ఫింగ్ ఫోటోలు చేయడంలో దిట్ట అయిన వాళ్ళు ఇలాంటి మార్ఫింగ్ ఫోటోలు తేలేరా? చంద్రబాబు నాయుడు మోదీ కాళ్ళకి నమస్కరిస్తున్నట్టు పెట్టి అది మోసపోయి పోసాన్ లాంటి వాళ్ళు ఈరోజు మరి జైల్లో ఉన్నారంటే ఇది పెద్ద విషయం కాదు వాళ్ళకి. ఎందుకంటే మోసాలు చేయటంలో, మార్ఫింగ్లు చేయటంలో వైసీపీ మీడియా చాలా దిట్ట. అందులో వాళ్ళకున్న ఐపాక్ టీం కావచ్చు, లేదు సజ్జల భార్గవరెడ్డి లాంటి వాళ్ళు కావచ్చు, దే ఆర్ క్యాపబుల్ ఇనఫ్. మరి వాళ్ళు ఎందుకు చేయలేకపోయారు అంటే వాళ్ళకి అది కూడా చేత కాలేదంటే అక్కడ గ్రౌండ్ లెవెల్లో ఏమీ లేదని అర్థం. అంటే మీరు మార్ఫింగ్ చేయటానికి కూడా చేత కాలేదు అంటే అక్కడ పరిస్థితి ఏంటో మీకు అర్థమైంది. అంటే తెలుగుదేశాన్ని వీళ్ళు ఏమీ చేయలేరు, లేదు తెలుగుదేశం కూటమిని వీళ్ళు ఏమీ చేయలేరు. ఇదంతా అర్థమయ్యాక వీళ్ళందరూ కూడా ఏం చేయాలి, వాట్ నెక్స్ట్ అనే దాంట్లో వాళ్ళు భయపడుతున్నారు. కొంతమంది రాజకీయ సన్యాసం అంటారు, కొంతమంది జనసేన అంటారు, కొంతమంది తెలుగుదేశం అంటారు. సో ఈ సిచ్యువేషన్లో ఇప్పుడైతే ఉందండి. తోట త్రిమూర్తులకైతే లైన్ క్లియర్ అవ్వచ్చు. ఈ యనమండుగురు విషయం మనకు తెలియదు ఇంకా పూర్తిగా. బొత్సాది మాత్రం ఇట్ మే టేక్ టైం. ఎందుకంటే బొత్సా మీద కూడా ఆరోపణలు ఉన్నాయి కాబట్టి బొత్సాని ఎంతవరకు కన్సిడర్ చేస్తారు. కాకపోతే ఒక వర్గానికి చెందినవాడు కాబట్టి ఆ వర్గాన్ని దృష్టిలో పెట్టుకుని బొత్సాన్ని తీసుకుంటారా అనేది కూడా ఆలోచించాలి. ఎందుకంటే ఆ సామాజిక వర్గం చాలా బలమైంది కాబట్టి, అందులో ఉత్తరాంధ్రకు సంబంధించి కాబట్టి ఇక్కడ ఆ ఫ్యాక్టర్స్ పనిచేస్తే కనుక అయితే బొత్సాకు అవకాశం ఉంటుంది. అది అంతవరకు మనం ఆలోచించవచ్చు, కానీ అది మేబీ నాట్ ఇమీడియట్లీ. సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. అది ఇక్కడ మనం చూసుకుంటే ఓ పక్క తల్లి, ఇంకో పక్క చెల్లి. ఇదే విధంగా చూసుకుంటే పార్టీకి సంబంధించిన నేతలు మొత్తానికి జగన్ని ఏకాకి చేయబోతున్నారా అంటే ఏమంటారు? ఇప్పుడు ఏకాకి అయిపోయాడు. ఇప్పుడు కొత్తగా చేయటం ఏముందండి? ఎప్పుడైతే తల్లిని పంపించేశాడో, చెల్లిని తరివేశాడో ఆ రోజే ఏకాకి అయ్యాడు. ఎన్నికలతో పూర్తిగా ఏకాకి అయ్యాడు. ఇప్పుడు ఇందాక మీకు అదే చెప్పా, 11. ఈ 11లో ఎంతమంది ఉంటారో అతనికే తెలియదు. ఇప్పుడు ఉన్న వాళ్ళలో అందరూ కూడా జైళ్ళ చుట్టూ తిరుగుతున్నారు. ఇప్పుడు ఏంటి వైసీపీ అంటే ఏంటి? ఇప్పుడు పార్టీ లెక్క అందరూ కూడా స్కాములు, జైళ్ళు తప్పితే కోర్టులు, ఈ 3 వాళ్ళు తిరుగుతూ ఉన్నవి. కాబట్టి ఇవాళ ఈ పార్టీలో ఉన్న 4 ఉంటారా ఉండరా ఎవరికీ తెలియదు. విజయసాయిరెడ్డి బయటికి వెళ్ళాడు కానీ వెళ్ళినట్టు కాదు, ఉన్నట్టు కాదు. కాబట్టి ఇప్పుడు సజ్జల నెక్స్ట్ అరెస్ట్ అయ్యేది సజ్జల లేకపోతే పెద్దిరెడ్డ. ఇక్కడ ఈ క్వశ్చన్ మార్క్ ఇక్కడ ఆగింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి అనేవాడు పార్టీ ఉందని భ్రమలో ఉంటున్నాడు. ఆయన ఎప్పుడో ఏకాకి అయిపోయాడండి. వాళ్ళు కొత్తగా అయింది ఏమీ లేదు. సో చూద్దామని ఖచ్చితంగా మొత్తానికి జగన్ సంబంధించినటువంటి నేతలు కావచ్చు, అదేవిధంగా చూసుకుంటే తల్లి చెల్లి కావచ్చు, కంప్లీట్గా దూరం అయితే అయిపోయారు. మొత్తానికి ఏం జరుగుతుందో చూద్దాం మరి. నమస్తే. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.